మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మనం సోమవారం నుంచి ఆదివారం వరకు ఒక్కొక్క రోజుని ఒక్కొక్క దేవుడికి అధిపతి అని పూజిస్తూ ఉంటాం. ముఖ్యంగా మనము సోమవారం రాగానే ఆ శివుడు గుర్తుకొస్తాడు, బోలాశంకరుడు. సోమవారం రోజు పూజా విధానం ఏంటి, ఆ శివయ్య అనుగ్రహం పొందాలంటే ఆ రోజు విధి విధానాలు ఎలా పాటించాలంటారు, ఆ రోజు సోమవారం రోజు పూజ ఎలా చేయాలంటారు, ఎలాంటి విధి విధానాలు పాటిస్తే కలిసి వస్తుందంటారు ఒక్కసారి? ఇప్పుడు మన వైదిక సంప్రదాయంలో, మన సనాతన ధర్మంలో చాలా ముఖ్యమైన దేవుడు శివుడు. శివుడిని చాలామంది సదాశివుడు అనేవాళ్ళు ఉంటారు, పరమశివుడు అంటారు. ఆయనకి లెక్కలేని స్తోత్రాలు ఉన్నాయి ఆయనకి. మన సంప్రదాయంలో చూస్తే మీరు చూడండి, ఎక్కువ మంది దేవతల్లో కూడా శివుని పూజించే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు. మీరు అన్నట్టు ఆయన భోళాశంకరుడు. అంటే ఆయన్ని చాలా ఈజీగా ప్రసన్నం చేసుకోవచ్చు. చాలా తక్కువ సమయంలో మనం చాలా తేలికగా కొంచెం మన ఎఫర్ట్ తక్కువ ఉన్నా కూడా చాలా ఈజీగా ప్రసన్నం అవుతాడు అనమాట. అందుకనే ఆయన్ని బోళాశంకరుడు అంటారు. సరే, దాన్ని పక్కన పెడితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, సోమవారం రోజు ఏం చేయాలంటే, ఇప్పుడు మన సంప్రదాయంలో సోమవారం చంద్రుడికి సంబంధించిన వారం అది. ఆయన చంద్రకళాధరుడు, చంద్రశేఖరుడు అంటారు ఆయన. అయితే ఆయన వైదిక సంప్రదాయంలో ఆయనకి అతి ఇష్టమైన పూజ ఏంటంటే రుద్ర నమక చమకం అంటారు. దాన్ని శ్రీరుద్రం అని కూడా అంటారు. ఆయనకి చాలా ఇష్టమైనది శ్రీరుద్రం. ఆయన అభిషేక ప్రియుడు కాబట్టి, ఆయన ఏంటంటే మామూలుగా రుద్రుడు కాబట్టి ఆయన వేడితో ఉష్ణంతో రగిలిపోతూ ఉంటాడు ఆయన. అందుకని ఆయన చల్లబరచడానికి ఆయన మీద గంగాజలాన్నితో అభిషేకిస్తూ ఉంటారు. అలా ఆయన అభిషేక ప్రియుడే అనమాట. ఆయన భక్తితో ఒక చుక్క నీళ్లు ఆయన మీద పోసి ఒక మామూలుగా మారేడు దళం పెడితే ఆయన చాలా సంతోషపడతాడు అనమాట. అయితే ఆయనకి అభిషేకం చేసేప్పుడు మనం చాలా శివాలయాల్లో ఏం చూస్తూ ఉంటే నమ్మకం చమకం చదువుతారు అనమాట. నమ్మకం చమకం చదువుతూ ఆయనకి అభిషేకం చేస్తే ఆయన చాలా సంతోషిస్తాడు. అప్పుడు దానిలో ఏంటంటే ఆయన ఉన్నతంగా కీర్తిస్తూ చేయవలసితే నమ్మకం చమకం, అది మామూలు సూక్తాల్లో కూడా వస్తుంది. ఈ నమ్మకం చమకం మించిన ప్రార్థన ఆయనకి లేదు చేయగలిగితే. అంటే దాని ముందు మహన్యాసం అని ఒకటి చేస్తారు. అంటే మహన్యాసానికి పెద్ద ప్రక్రియ ఉంటుంది. మహన్యాసం చేసే ముందు అసలు మహన్యాసం ఎందుకు చేస్తారంటే, ఒక అభిషేకం చేయడానికి, పరమేశ్వరుడు అభిషేకం చేయడానికి ముందు ఆ చేసే వ్యక్తి రుద్రుడిగా మారాలి. రుద్రుడిగా మారిన తర్వాత ఆయన రుద్రాభిషేకం చేసి అర్హత వస్తుంది. అందుకని మహన్యాసం చేస్తారు. దానిలో లఘున్యాసం కూడా ఉంది. అదేంటంటే కొంచెం లఘుగా న్యాసం చిన్నదిగా చేయడం అనేది. మహన్యాసం చేసేప్పుడు అంటే అన్ని సర్వాంగాల్ని న్యాసం చేసి ఆయన శివుడిగా పరివర్తన చెంది తర్వాత అభిషేకం చేస్తారనమాట. దానిలో ఒక రుద్రం ఉంటుంది, ఏకాదశి రుద్రం అట్లా ఉంటుంది. అయితే మీరు అడిగిన ప్రశ్న సమాధానం ఏంటంటే, ఆయనకి చాలా ఇష్టమైన స్తోత్రం ఏంటంటే మొదటి వరుసలో ఉండేది నమ్మకం చమకం. దాన్ని శ్రీరుద్రం కూడా అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. అది వైదిక సాంప్రదాయంలో ఉన్న ఒక అతి ముఖ్యమైన వైదిక స్తోత్రం అది. అయితే సామాన్య జనం దాన్ని చదవడం కష్టం, ఎందుకంటే చాలా సంక్లిష్టంగా ఉంటాయి, ఆ మంత్రాలనే ఉంటాయి. అది కొంచెం వేగం నేర్చుకున్న వాళ్ళు పారాయణ చేస్తారు. అయితే ప్రదోష వేళలో, అంటే సాయంకాలం వేళలో నమ్మకం చమకం చదివితే ఆయనకి చాలా ఇష్టం. ఎందుకంటే సాయంకాలం వేళ, ప్రదోష వేళ ఆయన నాట్యం చేస్తూ ఉంటారు. ఆయన నటరాజు కదా, ఆయన పార్వతీమాతతో కలిసి నాట్యం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో రుద్ర నమ్మకం చమకం చదివిన వాళ్ళకి అష్టైశ్వర్యంలో ఆయన సంతోషంగా ఇస్తాడని చెప్పేసి ఒక వాక్యం అన్నమాట, పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఆయనకి ఇష్టమైన వాళ్ళు. తర్వాత ఒక వ్యక్తికి కావాల్సిన పనిని బట్టి, అంటే అవసరాన్ని బట్టి చాలా స్తోత్రాలు. శివాష్టకం అని ఉంటుంది, ఆయన చాలా ఇష్టమైన స్తోత్రం. అది దారిద్ర్య దహన స్తోత్రం అని ఉంటుంది, అది చదువుతారు. పంచాక్షరి మంత్రం, అది అనుష్ఠాన మంత్రం అంటారు. పంచాక్షరి అనుష్ఠాన మంత్రం అంటే మనం ఉపదేశం తీసుకొని, ఉపదేశం లేకపోయినా ఇది కూడా తారక మంత్రం అంటారు. పంచాక్షరి మంత్రం అంటే ఆ బీజాక్షరం కలపకుండా ఓం అని నమశివ. పంచాక్షరి మంత్రంలో ఓం ఉండదు, నమశివాయలోనే 5 అక్షరాలు వస్తాయి కాబట్టి. ఓం నమ శివాయ అని ఎందుకు అనకూడదు అంటారు గురువు గారు? బీజాక్షరం అని ఓం అనేది కలపాలంటే గురు ఉపదేశం ఉండాలి. ఓం అనే దానికి చాలా ప్రశస్తి ఉంది. మామూలుగా దాన్ని విశ్వశబ్దం అంటారు ఓం అనే దాన్ని. అంటే ఓం కలిపినప్పుడు ఓం నమ శివాయ అనే పదానికి సంబంధించిన వైబ్రేషన్ మారిపోతుంది. మరి ఇప్పుడు చాలా మంది మెడిటేషన్స్ చేసేటప్పుడు కూడా ఓం ఓం అని కూడా చేస్తారు కదా గురుగారు, మరి అప్పుడు ఎఫెక్ట్ ఉండదా? ఉంటుందమ్మా. అందుకని ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు నేను ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. చాలా మంది గాయత్రి మంత్రం కూడా చదువుతూ ఉంటారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒకతను, నాకు తెలిసిన అతను
ఉపనయనం కాకుండా గాయత్రి మంత్రం చదివాడు. కొన్నాళ్ళకి ఆయనకి ఏమైందంటే ఇక్కడ ఈ చక్రస్థానంలో అగ్ని చక్రస్థానం విపరీతం తలనొప్పి వచ్చి మెడికల్గా చాలా ప్రాబ్లం అయింది ఆయనకి. తర్వాత ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు డయాగ్నోస్ చేయలేకపోయింది ఈ ప్రాబ్లం అంటే ఏంటి అని. తర్వాత ఆయన ఒక స్పిరిచువల్ గురువు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏంటి నా సమస్య ఏంటి అంటే నువ్వేం చేస్తావు పొద్దున్న దినచర్య చెప్పమని అడుగుతాడు. ఆయన పొద్దున్న లేచి ప్రాతకాలంలో సాయంకాలంలో గాయత్రి జపం చేస్తాను. గాయత్రి జపం చేస్తే బాగానే ఉంది, అది ప్రాపర్గా దాన్ని మీకు ఉపదేశం ఉన్నదా అని అడుగుతాడు. ఆయన ఉపదేశం లేదు అంటాడు. కొన్ని మంత్రాలు ఏంటంటే ఉపదేశం లేకుండా చేస్తే దానికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, రివర్స్ అవుతుంది. అందుకని ఇప్పుడు ఓం కలిపితే కూడా అలాంటిది. ఓం అనేది విశ్వంలో ఉన్న అతి ముఖ్యమైన బీజాక్షరాల్లో ఒకటి. అలాగే ఐం ఉంది, శ్రీం ఉంది, హ్లీం, క్రీం, ఇవన్నీ తాంత్రిక పద్ధతిలో ఉన్న బీజాక్షరాలు అవి. అయితే కొన్ని బీజాక్షరాలు సంపుటీకరణ చేయడం ద్వారా వాటి వైబ్రేషన్ మారిపోతుంది. అందుకని అలాంటి మారేప్పుడు గురుపదేశం తీసుకోవాలి. గురుపదేశం తీసుకుంటే కారణం ఏంటంటే, ఎందుకు తీసుకోవాలంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మన ఇంట్లో మనకి విద్యుత్ బల్బులు ఉంటాయి. మనం చిన్న బల్బుని తీసుకొచ్చి ఎక్కువ కరెంట్ పాస్ చేస్తే ఏమవుతుంది, దానిలో పేలిపోతుంది. అలాగనే గురుపదేశం అంటే ఏంటంటే ఆ మంత్ర యొక్క శక్తిని మన బాడీలోకి ఆయన మన దేహంలోకి సరైన పద్ధతిలో ప్రవేశింపజేస్తాడు ఆయన. అప్పుడు మనం దాన్ని అనుష్ఠానం చేస్తే దానికి సంబంధించిన ఫలితాలు ఇస్తాయి. లేకపోతే ఏమవుతుందంటే నేను ఇందాక చెప్పిన ఉదాహరణలాగానే మనకి పర్యవసనాలు ఉంటాయి అన్నమాట. అందుకని అలా చేయకూడదు. శివునికి సంబంధించిన స్తోత్రాలు చాలా ఉన్నప్పటికీ దానిలో ముందు వరుసలో ఉండేవి మాత్రం శివాష్టకం, చేయగలిగితే రుద్ర నమ్మకం చమ్మకం, అది ప్రదోష వేళలో చేయాలి. తర్వాత దారిద్ర్య దహన స్తోత్రం ఉంటుంది. తర్వాత రావణకృత స్తోత్రం ఒకటి ఉంటుంది. అది చాలా ప్రశస్తమైనది. ఆయన ఆ స్తోత్రం చదివి రావణాసురుడు కైలాసాన్ని కదిలించేస్తాడు. శివతాండవ స్తోత్రం అంటారు దాన్ని. గురుగారు, ఎంతమంది ఇంట్లో పూజ చేసినా ప్రతి సోమవారం కొంతమంది శివాలయానికి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటుంటారు కదా, మరి అలా గుడికి వెళ్ళినప్పుడు ఇలాంటి తప్పులు చేయకూడదు అంటారు శివాలయంలో? శివాలయంలో ముఖ్యంగా ఏంటంటే ప్రదక్షిణ అనేది ప్రత్యేకంగా ఉంటుంది శివాలయంలో. మిగతా ఆలయాల్లో ఏంటంటే సవ్యదశలో ప్రదక్షిణ చేస్తారు. ప్రదక్షిణ చేసేప్పుడు మెల్లగా నడవాలి అని చెప్తారు. తర్వాత దైవ నామస్మరణ చేసుకుంటూ సవ్యదశలో నడవాలి. దాన్ని మనం ఇంగ్లీష్లో క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ శివాలయంలో చండీశ్వరుడిని ఉత్తరం వైపు ఉంటాడు. ఆయన ఉత్తరం వైపు చూస్తూ ఉంటాడు. ఆయన శివుడికి సంబంధించిన మాల్యాన్ని అంతా విసర్జిందంతా ఆయన తీసుకుంటాడని శివుడు ఆయనకు వరమిస్తాడు. ఆయన ప్రమోదగణాల్లో ఆయన ముఖ్యుడు కాబట్టి. అయితే ఆయన పక్క నుంచి గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది. మన పనవట్టం దగ్గర నుంచి ఉత్తరం వైపుకి అలా వెళ్తూ ఉంటుంది. అయితే గంగా నదిని దాటి వెళ్ళకూడదని ఒక పెద్దల వాక్యం అన్నమాట. అయితే ఏంటంటే కొన్ని శివాలయాల్లో గీతలు గీస్తారు, గీత చుట్టూతో గీస్తారు. అయితే ఆ గీత లోపల కాకుండా గీత బయట మన సవ్యంగా ప్రదక్షిణ చేయొచ్చు. అయితే అందరూ నిర్దేశించేది ఏంటంటే చండీశ్వర ప్రదక్షిణం చేస్తారు. ముందు శివాలయానికి వెళ్ళినప్పుడు శివుడి కంటే ముందు నందిని దర్శనం చేసుకున్న తర్వాత నందికి సంబంధించిన శ్లోకం ఉంటుంది, అది చదువుకుని చండీశ్వర దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ వెళ్ళేసేసి ఆయన నమస్కారం చేసి శివ ప్రదక్షిణ చేస్తామని చెప్పి అక్కడి నుంచి మొదలుకొని మళ్ళీ చండీశ్వర దగ్గరికి వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ చండీశ్వర రావడంతో ఒక ప్రదక్షిణ పూర్తవుతుంది. అంటే మనం చండీశ్వరుని క్రాస్ చేయకుండా వెళ్తాం అన్నమాట. అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే గంగానదిని మనం దాటం. అంటే గుడి చుట్టూ కాకుండా గుడిలో చుట్టూ హాఫ్ మాత్రం తిరిగి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం, మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ చండీశ్వర దగ్గరికి వస్తాం. అక్కడితో ఒక ప్రదక్షిణ వస్తాం. దాంతో 3 సార్లు చేసేవాళ్ళు ఉంటారు, 11 సార్లు చేసేవాళ్ళు. వాళ్ళు ఎవరి శక్తిని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. నమ శివాయని కూడా చేస్తారనమాట. తర్వాత దక్షిణ వైపు దక్షిణామూర్తి ఉంటాడు ప్రతి శివాలయంలో అనమాట. ఆయన చిత్రపటం ఉంటుంది, ఆయన విగ్రహాన్ని పెట్టగా చిత్రపటం, ఆయనకు నమస్కారం చేసుకుంటారు వీళ్ళప్పుడు. అది పద్ధతి. ఈయన నంది దర్శనం చేసుకున్న తర్వాత నీ శ్లోకం చేసి చంద్రశేఖర నమస్కారం నుంచి ప్రదక్షిణ చేసుకుని తర్వాత శివాలయానికి వెళ్ళి శివుడికి నమస్కారం చేసుకుంటారు. గురుగారు, ఇంకొకటి కూడా శివాలయంలో చాలా మంది ప్రసాదాలు ఇంటికి తీసుకొని రారు, అసలు తీసుకురాకూడదు అని అంటుంటారు. ఎందుకు శాస్త్రపరంగా ఉందా ప్రసాదం ఇంటికి తీసుకురాకూడదు అంటే? ఏ గుడిలు ఇచ్చినా మనం ప్రసాదం ఇంటికి తీసుకొచ్చి ఇంటి పక్కన వాళ్ళకి ఇవ్వడమో ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ పంచిపెట్టడం చేస్తుంటాం. ముఖ్యంగా నేను చూసినంత వరకు కూడా శివాలయంలో నుంచి ప్రసాదాలు తీసుకొని రారు. కారణం ఏంటి? శాస్త్ర ప్రకారంగా ఏమన్నా ఉందంటారా దీనికి? అంటే ఇక్కడికి ఏంటమ్మా ఏమవుతుందంటే శివాలయంలో శివుడి విగ్రహం ఒకటే ఉన్నప్పుడు అప్పుడు తీసుకోవాలి ప్రసాదం. అయితే చాలా శివాలయాల్లో ఎలా ఉంటాయంటే ఆయన దాని ఏమంటారంటే పార్వతీ మాతతో, గణేశుడితో, సుబ్రహ్మణ్య స్వామితో, నందీశ్వరితో కలిసి ఉంటారు. ఆయన అంటే పరివార సమేతంగా ఉంటాడు.
ఎప్పుడైతే శివాలయం పరివార సమేతంగా ఉంటుందో అప్పుడు ప్రసాదం ఇంటికి తీసుకోవచ్చు, అదే ఇబ్బంది లేదు. అయితే శివుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన శ్మశానంలో ఉంటాడని చెప్పి ప్రతీతి అది. అంటే శ్మశానంలో ఆయన ఉంటాడు కాబట్టి శ్మశానంలో వచ్చింది ఇంటికి తీసుకురాదు కాబట్టి శివాలయంలో శివుడు ఒంటరిగా శివలింగం ఒకటే ఉన్నప్పుడు అక్కడ ఇచ్చిన ప్రసాదాన్ని తీసుకురాకూడదు అంటారు. బట్ పరివార సమేతంగా ఉన్న శివాలయంలో ప్రసాదం నిస్సందేహంగా ఇంటికి తీసుకోవచ్చు, అదే ఇబ్బంది లేదు. గురుగారు, ముఖ్యంగా మరి ఆ శివయ్య అనుగ్రహం పొందాలంటే ఎలాంటి స్తోత్రాలు చదవచ్చు అంటారు? స్తోత్రాలు చదివేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలంటారు? మామూలుగా ఏంటమ్మా, మనకి చాలా శివుని అల్ప సంతోషి అంటారు. ఆయన ప్రార్థన, చిన్న ప్రార్థన చేసినా సంతోషపడతాడు ఆయన. కాబట్టి ఆయన్ని ప్రసన్నం చేసుకోవడం చాలా ఈజీ. అందుకని ఇప్పుడు చూస్తే మీరు రాక్షసులు అందరూ శివుడి గురించే తపస్సు చేస్తారు. చాలా ఎక్కువ మంది రాశారు. కొంతమంది రాక్షసులు బ్రహ్మ గురించి చేస్తారు. రాక్షసుల్లో అంటే రాక్షసుల ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటానంటే వాడిని ఉదాహరణ ఎందుకు తీసుకుంటానంటే, ఆయన రాక్షసులు ఎవరు కూడా విష్ణు గురించి తపస్సు చేయరు. ఎందుకంటే ఆయన కఠిన పరీక్షలు పెట్టి వరాలు ఇస్తాడు. శివుడు అలా కాదు. ఆయన తపస్సు చేసేవాడు వెనకున్న అంతరార్థం ఏంటో తెలుసుకోకుండా కూడా ఆయన వరాలు ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి భస్మాసుడు ఆయన గురించి తపస్సు చేస్తాడు. చేసిన తర్వాత ఏం కావాలి అని అడిగితే, ఎవరు నెత్తి మీద అయితే నేను హస్తాన్ని పెడతానో వాళ్ళు భస్మం అయిపోవాలంటాడు. తదాస్తు అంటాడు. చివరికి ఈయన శిరస్సు మీద ఆయన హస్తం పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. తర్వాత మీరు అడిగిన ప్రశ్నకి నా సమాధానం ఏంటంటే, మన కామ్యాన్ని బట్టి, అంటే మనకి ఏది కావాలి దాన్ని బట్టి స్తోత్రాలు ఉన్నాయి ఆయనకి. ఇప్పుడు మనకి ఒక ఉన్నతమైన జన్మ కావాలని, మోక్షాలను సాధించాలని, మనకున్న అన్ని కష్టాలు తొలగిపోయి సంతోషంగా, మనశ్శాంతిగా, ప్రశాంతంగా ఉండాలని మన అనుష్ఠానం బాగా చదవగలిగిన వాళ్ళు వైదిక మంత్రాలు కొన్ని ఉన్నాయి. అది దానిలో మొదటి వరుసలో ఉండేది శ్రీరుద్రం, నమ్మకం చమకం. దానికి అది చదవగలిగితే దాన్ని తిరుగులేదు. ఇంకా శివస్తోత్ర అన్నింటిలో ఉన్నతమైనది ఏదంటే ఒకటి చెప్పమంటే నేను శ్రీరుద్రానే చెప్తాను. అది చదవడానికి ఎవరైనా చదవచ్చా గురుగారు? అది చదవచ్చు, కానీ క్లిష్టంగా ఉంటుంది. అది దానిలో మంత్రాలు, దానికి ఒక స్వరం ఉంటుంది. మామూలుగా వేద మంత్రాలకి నేర్చుకొని చదివితే బెటర్. దానిలో ఏంటంటే దానిలో అక్షరాలు మిశ్రమంగా ఉంటాయి. అవి జాగ్రత్తగా చదవాలి. అంటే అది ఒక గురుముఖత నేర్చుకొని చదవాలి. అది రుద్రం నమ్మకం చమకం చదవగలిగి ఆ స్వరంలో చదవగలిగితే దానికి సంబంధించిన ఫలితం కూడా అలాగే ఉంటుంది. ముఖ్యంగా ప్రదోష వేళ చదవాలి, సాయంకాలం వేళ చదవాలి. తర్వాత మనం ధనం గురించి బాధపడుతున్న వాళ్ళు దారిద్ర్య దహన స్తోత్రం ఉంటుంది. విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ కరుణామృతాయ శిశేఖర తారణాయ, అట్లా దరిద్రంతో బాధపడుతున్నవారు వాళ్ళు చదువుతారు. ఇప్పుడు ఎందుకంటే శివుడు అనుగ్రహం ఉంటే లక్ష్మీదేవి కూడా కరుణిస్తుందని చెప్తారు అనమాట. కాబట్టి దారిద్ర్య దహన స్తోత్రం చదవచ్చు. చంద్రశేఖరాష్టం ఉంది. చంద్రశేఖరాష్టం అంటే చంద్రుడికి సంబంధించిన బాధలు ఉన్నవాళ్ళు, అంటే మనశ్శాంతి లేని వాళ్ళు, లేకపోతే డిప్రెషన్లో ఉన్నవాళ్ళు, వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళందరూ చంద్రశేఖరాష్టకం, మానసికంగా ఆందోళన ఉన్నవాళ్ళు వాళ్ళందరూ చంద్రశేఖరాష్టం చదువుకోవచ్చు. తర్వాత లింగాష్టకం ఉంటుంది. లింగాష్టకం కూడా చాలా ప్రీతికరమైంది ఆయనకి. ఆయన ఏంటంటే అభిషేకం చేస్తూ లింగాష్టకం చదివితే సర్వ సంపదలను ఇస్తారని చెప్పారు ఆయన. లింగాష్టకం ఉంది. తర్వాత శివ తాండవ స్తోత్రం, అంటే లలిత కళలు బాగా అబ్బాలంటే శివ తాండవ స్తోత్రం చదువుతూ ఆయన సంబంధించిన పూజ చేసుకుంటే కళలు చాలా ఈజీగా అబ్బుతాయని చెప్పేసి ఒక పెద్దల వాక్యం ఉన్నాడు. మరి గురుగారు, చాలా వరకు వివాహం గురించి, జాబ్స్ గురించి, పీస్ ఆఫ్ మైండ్ గురించి, లైఫ్ బాగుండాలి అని అనుకుంటుంటారు కదా, వీటన్నిటికి సంబంధించిన ఏదైనా స్తోత్రం ఉందా? శివాష్టకం ఉంది. శివాష్టకం చదువుకోవచ్చు. శివాష్టకం కూడా చాలా ముఖ్యమైనది శివుడికి సంబంధించిన స్తోత్రాలు. శివాష్టకం చదువుకుంటే వీటికి సంబంధించిన అన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయి. గురుగారు, మొత్తం మీద మాకు తెలియని మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.